వైట్ పేపర్ బికాస్ ఈ పేరు ఎందుకు పెట్టారు అని నాకు అర్థం అవ్వలేదు. అంటే వైట్ పేపర్లో సరిపోలేదు ఈ సినిమా. అన్ని డైలాగ్స్ ఉన్నాయి, మోర్ దెన్ చాలా లాట్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైనా చిన్న కట్ అయినా ఉంటుంది అనుకోండి, ప్రతిదీ ఇంకా డైలాగ్స్ నడుస్తూనే ఉన్నాయి. లవ్ ఇట్. అంటే నిజం చెప్పాలంటే క్రేజియస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే సినిమా బాగుంది అంటే 10 గంటల్లో సినిమా తీయడం. 1 minute రీలే మేము 1 day తీస్తాం, అలాంటిది 10 గంటల్లో 2 గంటల అవుట్పుట్ తీసారంటే హౌ కెన్ యు బిలీవ్? అంటే మనం ఎలా నమ్మాలి అని మీరు అనుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేస్తారంటే డైరెక్టర్ గారు. నేను ఇదే అడిగాను, క్వశ్చన్ రేజ్ చేశాను. మీరు 10 గంటల్లో తీసారు, 10 రోజుల్లో తీసారు, ఎవరైనా తెచ్చారని అడిగాను. కాదు, దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది, మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. నిజంగా అంటే నాకు ఒక సెన్స్ నచ్చలేదు. ఒక కమెడియన్ తీసుకొచ్చి ఇంత సీరియస్ దాంట్లో ఎందుకు పెట్టారు అని నాకు అనిపించింది. కానీ కమెడియన్ కాదు, దట్ గాయ్ ఈజ్ ఓన్లీ పర్ఫార్మర్ ఈ సినిమాలో నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ పీక్స్ అనమాట. నాకైతే నచ్చింది, వర్తబుల్ అనమాట. చూసినంత వరకు చాలా అంటే చాలా బాగుంది. లవ్ యూ ఆల్.